హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ మీ అందరికీ గోవా వ్లాగ్స్ చాలా నచ్చాయండి. నేను ఎంత కష్టపడి తీసానో మీరు అందరికీ అంత నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ దాని తర్వాత ఇక్కడికి వెళ్ళిన ఒక 3-4 డేస్ తర్వాత మన ఇల్లు, మన బెడ్రూమ్, మన వంటలు అనేవి తగ్గి గుర్తొచ్చేస్తుంటాయి. నాకైతే మ్యాక్సిమం 3 to 4 డేస్లోనే నా ఇల్లు, నా బెడ్రూమ్ తగ్గి గుర్తొచ్చేస్తుంది అనమాట. నాకైనా మీ అందరికి కూడా అలాగే అనిపిస్తుంది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దాని తర్వాత మీ అందరికీ బోల్డ్ అని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. లైక్ గోవా ఎలా బుక్ చేశారు, ఏ సీజన్లో వెళ్ళాలి, ఇలాగా. నేను దానికి ఒక కంప్లీట్ వీడియో చేసి వేరేది సపరేట్గా పోస్ట్ చేస్తాను 2-3 డేస్లో. ఎందుకంటే చాలా వర్క్ పెండింగ్లో ఉండిపోయింది. అవన్నీ కొంచెంగా చేస్తున్నాను. వ్లాగ్లో కాకుండా సెపరేట్గా వీడియో చేసి పెడతాను. అలా అయితే మీకు తర్వాత ఎప్పుడైనా ఎతికితే దొరుకుతుంది. వ్లాగ్లో ఇంక్లూడ్ చేసేస్తే మళ్ళీ మనకి దొరకదు అనమాట. అందుకే సెపరేట్గా వీడియో చేసి పెడతాను. మీకు పర్టికులర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అవన్నీ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఆల్రెడీ నేను డైరీలో రాయడం మొదలుపెట్టాను. ఆల్మోస్ట్ 7 to 8 క్వశ్చన్స్కి ఆల్రెడీ సంతోష్తో మాట్లాడి నేను రాసి ఉంచాను అనమాట. తొందరలోనే చేసేస్తాను. 2-3 డేస్లోనే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మీలో చాలామంది కుషాల్ ఏం తింటాడు అని అడుగుతున్నారు కదా. కుషాల్కి నేను ప్యాక్ చేసినప్పుడే గోధుమనూక, ఓట్స్, రాగి మాల్ట్, పఫ్డ్ రైస్, ఇలాంటి స్నాక్స్, బిస్కెట్లు ఇలాంటివన్నీ నేను పట్టుకెళ్తానండి. రూమ్లోనే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కుషాల్కి టమ్మీ ఫుల్గా తినిపిస్తాను. లైక్ ఉప్మా కానీ, ఓట్స్ ఉప్మా కానీ, రాగి మాల్ట్ కానీ ఏదో ఒకటి చేస్తాను. అండ్ అదే ఒకసారి క్యారీ కూడా చేస్తాను అనమాట. సపోజ్ నేను 7 o'clockకి ఉప్మా తినిపించాను అనుకోండి, దాని తర్వాత మేము 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసినాడు, అప్పుడు కూడా కొంచెం తింటాడు. దాని తర్వాత పాలు తాగుతాడు. అండ్ నేను క్యారీ చేసింది ఒకవేళ ఉంటే అది తింటాడు, లేదంటే టీ బిస్కెట్ తింటాడు, లేకపోతే అలా తింటాడు అనమాట. దాని తర్వాత నేను సెర్లాక్ అనేది త్రూ అవుట్ డే నాతో పాటు క్యారీ చేస్తాను. కాబట్టి ఇప్పుడు తనకు ఆకలేసిందంటే కూడా నేను 2-3 స్పూన్లు కలిపి తనకు తినిపించేస్తాను అనమాట. చాలా ఈజీ అండి సాహిల్ కుషాల్తోని. ఎంత చిన్నగా ఉంటారో నాకు తిరగడంలో అంత ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళ నాటీనెస్ అనేది పెరిగిపోతుంది. లైక్ జిద్దు చేయడం మొదలు పెడతారు. అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఎంత చిన్నప్పుడు ఉంటే అంత తిరగడానికి మజా వస్తుంది అనమాట. అంటే నాకు కుషాల్తో తిరగడం చాలా ఈజీ అనిపిస్తుంది కంపేర్ టు సాహిల్ ఏం చూస్తే అది కావాలంటాడు, ఏం చూస్తే అది కొంటానంటాడు. దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైపోద్ది. కుషాల్తో తిరగడం అనేది నాకు చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత నైట్ మేము హోటల్కి వచ్చిన తర్వాత నేను మేక్ ష్యూర్గా కంపల్సరీగా వైట్ స్టీమ్డ్ రైస్ ఆర్డర్ చేస్తాను. డే మొత్తం జంక్ ఇవి అవి తిని ఉంటారు కాబట్టి కడుపుకి చల్లగా పెరుగన్నం లాంటిది ఏదో ఒకటి నైట్ మాత్రం నేను పక్కా తినిపిస్తాను 2 పిల్లలకి. అండ్ పెరుగన్నం, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, స్మైలీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఆర్డర్ చేస్తాను అనమాట. ఇద్దరు ఆ మామ అనుకుంటే తినేస్తారు. అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. అంటే పిల్లలు చిన్నప్పుడు చాలామంది తిరగడానికి భయపడతారండి. బట్ మరి మన టైం కూడా అయిపోతూ ఉంటుంది. మనం ఎన్ని సంవత్సరాలని ఇంట్లోనే ఉండలేము కదా. వాళ్ళు ఈ ఏజ్కి వచ్చిన తర్వాత మీరు కంఫర్టబుల్గా తిరుగుతారనుకుంటే అలా ఎప్పుడు ఉండదు. ఏ ఏజ్కి తగ్గట్టు ప్రాబ్లమ్స్ ఆ ఏజ్లో 100% ఉంటాయి. లైక్ బాగా చిన్నప్పుడు వాళ్ళని ఎత్తుకుని తిరగడం కష్టం. 4-5 years ఉన్నప్పుడు జిద్ది, క్రాంకీ ఇలా ఉంటారు. 10 years ఉన్నప్పుడు ప్రతిదీ కావాలంటారు. 15 years ఉన్న వాళ్ళు ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటారు. అందుకే మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం మోల్డ్ చేసుకుంటూ హ్యాపీగా మన లైఫ్ని ఎంజాయ్ చేయాలన్నది నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. అండ్ కుషాల్ని క్యారీ చేయడం అనేది కొంచెం కష్టం. మీ దగ్గర స్ట్రాలర్ ఉంటే హ్యాపీగా స్ట్రాలర్ ఉంచుకోవచ్చు, లేదంటే మీ దగ్గర బేబీ క్యారియర్స్ ఉంటే వాటిని కూడా యూస్ చేయొచ్చు. చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి అన్నమాట. అండ్ పిల్లలతో ఉంటే తిరగలేము అన్నది అస్సలు కాదు. హ్యాపీగా తిరగచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ మేక్ ష్యూర్ మీరు బాగా వాటర్ తాగిస్తారు. డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోండి మీ పిల్లలకి. ఎందుకంటే అండ్ కడుపు నిండా వాళ్ళకి తినిపించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కడుపు ఆకల్లో ఉంటారో వాళ్ళు ఎక్కువ క్రాంకీ అవుతారు, ఎక్కువ జిద్ది అవుతారు. సో వాళ్ళకి టైం ప్రకారం ఫుడ్ పెట్టడం, బాగా వాటర్ తాగిస్తే బిందాస్గా ఎంజాయ్ చేయొచ్చు మీ ఫ్యామిలీ అంతా కలిసి. ఓకేనా? ఈ టిప్స్ కొంచెం హెల్ప్ఫుల్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా గుర్తొస్తే నేను కింద కామెంట్ సెక్షన్లో చెప్తాను, లేదంటే రేపటి వీడియోలో చెప్తాను. ఓకేనా? సెకండ్ థింగ్, ట్రావెలింగ్లో నాకు పెద్ద ప్రాబ్లం ఏమవుతుంది అంటే కుషాల్ తాగే బాటిల్స్ బాయిల్ చేయడం. బాటిల్స్ బాయిల్ చేయకుండా ఒక్కసారైనా రీయూజ్ చేశారు అంటే గ్యారెంటీగా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతాయి. నాకు అది చాలా భయం వేస్తుంది. అండ్ మదర్ కేర్లోనే మనకు ఒక లిక్విడ్ దొరుకుతుందండి, బాటిల్ క్లీనింగ్ లిక్విడ్. నేను దాన్ని క్యారీ చేస్తాను. అండ్ అన్ని హోటల్స్లో హాట్ వాటర్ కెటల్స్ అయితే ఉంటాయి కదా. హాట్ వాటర్ కెటల్స్లోని వాటర్ ఫుల్ బాయిలింగ్ స్టేజ్కి తీసుకొచ్చి ఆ బాటిల్స్ అన్నీ వాష్ చేస్తాను. వాష్ చేసిన తర్వాత కూడా ఆ కెటల్లో బాటిల్ పెట్టి కొంచెం బాయిల్ చేసేస్తాను. ఇది సీక్రెట్, ఎవరికి చెప్పకండి. హోటల్ వాళ్ళు తెలిస్తే మనకు తిడతారు.
సో ఈ విధంగా బాటిల్స్ కూడా క్లీన్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయాడు కాబట్టి అప్పుడప్పుడు గ్లాస్లో కలిపేసి ఇచ్చినా తాగుతున్నాడు. బట్ గ్లాస్లో కలిపిస్తే తను 50 ml తాగుతాడు, అదే బాటిల్ ఇస్తే తను 100 ml తాగుతాడు అనమాట. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేను బాటిల్సే ప్రిఫర్ చేస్తాను. అండ్ కార్లో వీటన్నిటిలో కూడా బాటిల్సే చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. అండ్ దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈరోజు నుంచి ఈరోజు 14th November నుంచి బోల్డ్ అని బిగ్ సేల్స్ రన్ అవుతున్నాయి అన్ని వెబ్సైట్లో. లైక్ పర్పుల్ అన్నిటిలోనే డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయి, అప్ టు 75% వరకు రన్ అవుతున్నాయి. సో ఏమైనా గ్రాప్ చేయాలి అనుకుంటే, ఏమైనా స్టాక్అప్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం అనమాట. యాజ్ యూజువల్గా సేల్ అంటే నేను కూడా పర్చేస్ చేస్తాను కదా, నేను బోల్డ్ అండ్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాను. మీరు ఫస్ట్ చూస్తారా లేదా ఫస్ట్ లంచ్ రొటీన్ చూస్తారా? ఫస్ట్ అలాగా కూర్చుని ఉన్నాం. అండ్ కుషాల్ బాబు కూడా చూచుని ఉన్నాడు. ఫస్ట్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను మీకు చూపించేస్తాను. తర్వాత మనం చికెన్ కర్రీ అండ్ బెండకాయ లేపుడు ఇంకా మంచి యమ్మీ లంచ్ చూద్దాం. అండ్ ఫస్ట్ నేను తెప్పించాను నోవా నుంచి 2-in-1 హెయిర్ స్ట్రైట్నర్ ప్లస్ కర్లర్ అండి. వీటన్నిటి మీద అప్ టు 75% ఆఫ్ ఉంది. మిగిలిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఎలాగా రాస్తాను, మీరు జస్ట్ క్లిక్ చేయండి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి, పర్చేస్ చేయాలనుకుంటే చేయండి. అంతేకాకుండా నా కూపెన్ కోడ్ కూడా స్క్రీన్ మీద రాస్తాను, కింద రాస్తాను, కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను, మీ అందరికీ ఈజీగా యాక్సెస్ చేయడానికి, ఈజీ అవ్వడానికి. అండ్ ఇది ఏంటంటే మీరు కర్ల్ కూడా చేసుకోవచ్చు అండ్ స్ట్రైటన్ కూడా చేసుకోవచ్చు. నాకు చాలా భయం అండి నార్మల్లీ కర్ల్ చేయడానికి, ఎందుకంటే నా హెయిర్ చాలా పల్చన అండ్ చాలా ఈజీగా డ్యామేజ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు గోవాకి వెళ్ళి వచ్చినట్టుగా నా ఫేస్ హాలత్ చూసారా, అండ్ నా స్కిన్ చూసారా ఎంత నల్లగా అయిపోయిందో, ఎంత ట్యాన్ అయిపోయింది. లైక్ ఈ ట్యాన్ మొత్తం రిమూవ్ చేసి నా స్కిన్ నార్మల్గా రావడానికి కనీసం ఒక 20 days నుంచి 1 month పడుతుంది. అందుకే నాకు చాలా 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 డార్క్ అయిపోయింది అనమాట నా స్కిన్ అన్నది. బట్ నేను టాటూస్ వేయించుకున్నాను కాబట్టి నా హ్యాండ్కి ఎటువంటి స్క్రబ్ కానీ ఏమీ చేయలేను, జస్ట్ నా ఫేస్ వరకే చేస్తున్నాను. ఇది ఏంటి అంటే మీరు కర్ల్స్ కూడా చేసుకోవచ్చు, స్ట్రైటన్ కూడా చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది. అండ్ ఇది పర్చేస్ చేశాను. దీన్ని ఫుల్గా ఎలా చేయాలి అన్నీ అన్నది ఒక 2-3 daysలో ఫుల్ రివ్యూ పోస్ట్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇది నా ఫస్ట్ పర్చేస్. అండ్ కర్ల్స్ చేసుకునేటప్పుడు అతి ఇంపార్టెంట్ హీట్ ప్రొటెక్షన్, ఎందుకంటే మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకునేది ఈ హీట్ ప్రొటెక్టరే అండి. ఇక్కడ నేను ఈ హీట్ ప్రొటెక్టర్ ఇది అప్ టు 200-220 degrees వరకు ఇది మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. అండ్ దాని తర్వాత నేను ఇంకా హెయిర్కి సంబంధించినవి ఇంకేం తీసుకున్నాను, ఇది ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత తీసుకున్నాను వావ్ యాపిల్ సైడర్ షాంపూ అండి. ఇది నో పారాబిన్స్, నో సల్ఫర్, నో సిలికాన్, నో సాల్ట్. ఈ వావ్ ప్రోడక్ట్స్ గురించి చాలా పెద్ద యూట్యూబర్స్ అందరూ చాలా బాగా చెప్పారు. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దీంతో పాటు నేను వావ్ 10-in-1 ఆయిల్స్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇది ట్రై చేసి ఎలా ఉంది అనిపించిన తర్వాత అది చూద్దాం. ఇది నేను ఇప్పటికీ 2 times హెయిర్ వాష్ చేశానండి. దీంతోని ఎక్కువ లాదర్ అయితే రాదు, ప్రిటీ గుడ్ ఉంది, లైక్ కానీ హెయిర్లో మంచి షైన్ తెప్పిస్తుంది. మేబీ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది షైన్ పెంచుతుంది కాబట్టి దానివల్ల అయి ఉండొచ్చు. అండ్ చూద్దాం ఒక 4-5 సార్లు యూస్ చేసిన తర్వాత ఎలా పనిచేస్తుంది అన్నది. తర్వాత నేను తెప్పించాను లారియల్ ప్రొఫెషనల్స్ నుంచి హెయిర్ డ్యామేజ్ని రిపేర్ చేసే ఈ మూవ్స్ అనమాట. ఇదేంటి ఆల్రెడీ నేను గోవా వెళ్ళి వచ్చిన తర్వాత నా హెయిర్ అయితే ఎంత డ్రై అయిపోయిందంటే మరి చెప్పడానికి అవ్వదు, అది ఎంత ఊడిపోతుంది. సో ప్రాపర్ కేర్ తీసుకోవాలి, ప్రాపర్ డిఐవైస్ చేయాలి, ప్రాపర్ కేర్ తీసుకోవాలి. ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేయడానికి ఈ క్రీమ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ప్రొఫెషనల్ ఫార్ములా కాబట్టి తెప్పించాను. ఇది కూడా వాడి నా హెయిర్ సూపర్ సిల్కీ స్మూత్గా చేసుకుంటా. అండ్ దాని తర్వాత నేను తెప్పించుకున్నాను లారియల్ నుంచి సీరం ఒకటి. వాట్ ఏ సీరం, సూపర్ సీరం తెలుసా. జస్ట్ మీకు ఎంత హెయిర్ ఉన్నా మీరు లూజ్ హెయిర్ వదిలి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే జస్ట్ అప్లై దిస్ సీరం. మీది ఎక్కువ చాలా థిక్ హెయిర్ బాగా 1 to 2 pumps యాడ్ చేయండి. నా అంత హెయిర్ ఉందంటే 1/2 pump సరిపోతుంది. మీ హెయిర్ అసలు మీరు ఎంత తిరిగినా జస్ట్ మీరు హ్యాండ్స్తో మీ ఫింగర్స్తో ఇలా అంటే మొత్తం ఆన్ ప్లేస్లో పడిపోతుంది అనమాట. చిక్కులు పడకుండా చాలా బాగా ఉంటుంది. మీది ఒకవేళ చాలా ఏంటంటారు రఫ్ హెయిర్ అనుకుంటే ఒక సీరం యూస్ చేయడం మర్చిపోవద్దు. ఇది చాలా మంచి మైల్డ్ స్మెల్ కూడా ఉంటుంది, వెరీ గుడ్ ప్రోడక్ట్. అండ్ దాని తర్వాత నేను తెప్పించాను 7 అల్ట్రా ఆయిల్స్ ఉన్న బ్లెండ్ ఆఫ్ ఆయిల్స్ అండి. అండ్ ది ఆయిల్ ది బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను. ప్యూర్ అండ్ న్యాచురల్ ఆయిల్స్, స్ట్రాంగ్ హెయిర్ రూట్స్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, అల్ట్రా షైన్ అండ్ నరిష్మెంట్,
ఫర్ ఆల్ హెయిర్ టైప్స్, రెడ్యూస్ హెయిర్ ఫాల్. ఇవన్నీ నాకు అవసరం ప్రస్తుతానికి. నా హెయిర్ చాలా వీక్గా ఉంది, చాలా రూట్స్ నుంచి ఊడిపోతుంది, ఫుల్ హెయిర్ డ్యామేజ్డ్గా ఉంది. సో ఐ వాంట్ టు ట్రై సంథింగ్ గుడ్ హెయిర్ ఆయిల్ అండి. దీని మీద చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి అండ్ 4.5 స్టార్ వచ్చినట్టుంది. సో అందుకే ట్రై చేస్తున్నాను. ఇందులోని బ్లెండ్ ఆఫ్ ఫ్యూ ఆయిల్స్ ఏంటంటే ఉన్నాయంటే ఆమ్లా ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, జోజోబా ఆయిల్, ఆలివ్ ఆయిల్, వాల్నట్ ఆయిల్, ఇవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. సో చూద్దాం, ఇది ఒక 1 మంత్ యూస్ చేసి నేను కంప్లీట్ రివ్యూ మీకు ఇస్తాను. దాని తర్వాత నేను తెప్పించాను, ఈ పనులన్నీ చేసి రాత్రంతా పడుకోకుండా నాకు బాగా డార్క్ సర్కిల్స్ వచ్చాయి, మీరు చూడగలుగుతున్నారు. సో నేను తెప్పించాను DCR లోషన్ డార్క్ సర్కిల్స్ రిమూవర్ విత్ హైడ్రోరాలిక్ యాసిడ్. హైడ్రోలాలిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది మీ డార్క్నెస్ని చాలా వరకు తగ్గిస్తుందండి. సో అందుకే నేను ఇది తెప్పించాను. అండ్ సంతోష్ కూడా బీభత్సమైన డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా మేమిద్దరం యూజ్ చేయడానికి ఇది తెచ్చుకున్నాం. దాని తర్వాత ఇంకో 3 ప్రోడక్ట్సే ఉన్నాయండి. ఎవర్ యూత్ న్యాచురల్స్ నుంచి ఎక్స్ఫోలియేటింగ్ వాల్నట్ స్క్రబ్ తెప్పించాను. ఇది మన అందరి ఇంట్లో 100% ఉండే ఉంటుంది, ఒక్కసారైనా మనం యూజ్ చేసే ఉంటాం. సో ఇది నార్మల్ బేసిక్ స్క్రబ్. దీని స్క్రబ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, న్యూట్రల్గా ఉంటాయి. అండ్ నేను మెయిన్లీ ఇవన్నీ నా ఎల్బోస్కి, నెక్కి, బ్యాక్ నెక్కి యూజ్ చేస్తాను. ఫేస్కి నేను మోస్ట్లీ DIY స్క్రబ్సే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నా స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోయింది ఈ ఎండల్లో అన్నిట్లో తిరగడం వల్ల. అండ్ దాని తర్వాత నేను తెప్పించాను డీజెనరేటింగ్ బాడీ సోప్ అండి. ఇది బయోటిక్ నుంచి ఒకసారి ట్రై చేద్దామని తెప్పించాను. ఇందులోని నాకు పర్టికులర్ రీజన్ కోసం ఏం తెప్పించలేదు, ఈ సోప్ అసలు ఎలా ఉంటుంది చూద్దాం అని తెప్పించా. అండ్ దాని తర్వాత నా ఫేవరెట్ ప్రోడక్ట్ నాది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోబోతుంది. సో నేను మళ్ళీ బ్యాకప్ తెచ్చుకున్నాను అనమాట. ప్లమ్ గ్రీన్ టీ క్లెవర్ ఫేస్ మాస్క్. మీకు పింపుల్స్, యాక్ని ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటే ఈ ప్యాక్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్యాక్ అయితే మీకు కలర్ ఇంప్రూవ్మెంట్, స్కిన్ బ్రైట్నెస్ వీటన్నిటి కోసం కాదు, పింపుల్స్ అన్ని తగ్గించడానికి, యాక్ని తగ్గించడానికి, ఫ్రీ రెడికల్స్ తగ్గించడానికి, వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అండ్ ఇవి అండి నేను ఫ్యూ ప్రోడక్ట్స్ తెప్పించాను purple.com నుంచి. అండ్ వీటన్నిటిది లింక్స్ యాజ్ యూజువల్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు కావాలి అనుకుంటే జస్ట్ మీరు లింక్ మీద క్లిక్ చేయండి, మీరు వెబ్సైట్లోకి వెళ్తారు. అప్పుడు మీరు ఏ ప్రోడక్ట్కి ఎన్ని స్టార్స్ వచ్చాయి, ఏ ప్రోడక్ట్కి ఎవరు ఎలా రివ్యూ ఇచ్చారు, ఏది మీ స్కిన్ టైప్కి సూట్ అవుతుంది, ఇవన్నీ మీరు జాగ్రత్తగా చదివి చూసి అప్పుడు పర్చేజ్ చేయండి. ఇది బెస్ట్ టైం, ఎందుకంటే 70% వరకు ఆఫ్ ఉంది. చాలా మంచి డీల్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఇంకా బోల్డ్ వీడియోస్ పెండింగ్లో ఉన్నాయండి, బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి వంట చేసేద్దాం రండి. ఇది ముల్లంగి ఆకు అండి, అదే రాడిష్ ఆకు. చాలామంది పడేస్తూ ఉంటారు, బట్ ఇందులో చాలా మంచి విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. అండ్ మా ఇంట్లో హ్యాపీగా తింటారు, చాలా ఇష్టపడతారు ఇది తినడానికి. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెంసేపు ఉప్పు వేసి నానబెట్టి ఉంచుకుంటాను అనమాట. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆకు మెత్తబడిపోతుంది, తర్వాత మనం ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత క్లీన్ చేసి మరొకసారి, తర్వాత ఇందులో మరి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుందాం. దాంతోపాటు ఒక 2 స్పూన్ల నువ్వులు. ఇది నార్మల్గా మా ఇంట్లో ఎక్కువగా చేస్తూనే ఉంటాను, ఈ బియ్యం పిండి, ఉప్పు, కారం వేసినవి. అండ్ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అంటే మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈసారి తీసుకొచ్చినప్పుడు మీరు ఒక చిన్న పెటీస్ లాగా చేసి చూడండి. ఒకవేళ మీకు నచ్చితే రెగ్యులర్గా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకొని పెన్నం మీద పెట్టి వేపుకుంటాను అనమాట. అంతే, 2 సైడ్లు ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇది కుక్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు, 5 to 6 minutes మాత్రమే పడుతుంది. పెన్నం మీద పల్చగా వేసుకుంటే చాలా బాగా కొంచెం క్రిస్పీగా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి.
రెండు సైడ్లు బాగా కుక్ చేసుకుని గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కూడా చాలా, ఒక 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే పడుతుంది. దాని తర్వాత మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి. మీరు సర్వ్ చేయాలనుకున్నప్పుడు కొంచెం వేడి చేసి సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు చేసుకుంటున్నాం చికెన్ కర్రీ. అండ్ ఎప్పటి నుంచో బయట నుంచే కదా తింటున్నాము. లైక్ నాకు ఇంట్లో చేసిన ఫుడ్ నార్మల్గా ఎటువంటి కారం ఏమీ లేకుండా తినాలనిపిస్తుంది. సో నా ఈ చికెన్ కర్రీ సూపర్ సింపుల్. ఫస్ట్ నేను ఇది కుక్కర్లో కుక్ చేసుకుంటున్నానండి. అండ్ ఫస్ట్ కుక్కర్లో గ్యాస్ ఆన్ చేసి దాని మీద కుక్కర్ పెట్టుకుని ఒక 3-4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇందులోనే 2 యాలకులు, 3 లవంగాలు అలా మీకు నచ్చినట్టుగా యాడ్ చేసుకుంటాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి అన్నప్పుడు ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాను కదా ఆల్రెడీ పక్కన, వాటిని యాడ్ చేసుకుంటాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత దాంట్లోని గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్లోకి వచ్చాయి కాబట్టి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇందులోని మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. చాలా తక్కువ స్పైసెస్తో చేస్తున్నానండి. లైక్ ఉప్పు, పసుపు, అండ్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఎవరెస్ట్ తందూరి మసాలా. నార్మల్ చికెన్ మసాలా కన్నా నాకు తందూరి మసాలా ఎక్కువగా నచ్చుతుందన్నమాట. అండ్ దాంతోపాటు కారం యాడ్ చేశాను. తర్వాత నీట్గా వాష్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగే వాటర్ యాడ్ చేయకుండా ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టేలా చూసుకుందాం. అది అయిపోయిన తర్వాత నేను ఒక టమాటోని కట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నేను కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటానండి. అండ్ నేను 2 పెద్ద విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేస్తే మన చికెన్ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ కొంచెం పలుచగా అయింది, సో హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ మొత్తం ఇంకించుకుంటాను అనమాట. మీకు చాలా లిక్విడ్గా కావాలి, చాలా గ్రేవీలా కావాలి అనుకుంటే ఇక్కడితో ఆపేయచ్చు. అండ్ మీ కంట్రోల్లోనే ఉంటుంది కదా. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి మీకు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో అలాంటి కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసుకోవచ్చు. నాకు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ నేను ఇప్పుడు సర్వ్ చేస్తున్నానండి. అదే అన్నం, బంగాళదుంపల పెరుగు పచ్చడి, మనం ముల్లంగితో చేసిన ఆకుతో చేసిన పట్టీస్, అండ్ చికెన్ కర్రీ, పప్పు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.